ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ఆఖరణ మరణించేటప్పుడు మనం భగవన్నామ స్మరణ చేయటం వల్ల మనం భగవంతుని చేరుకుంటామన్నారు. మరి పాపపు కర్మలు, పుణ్యపు కర్మలు ఇవన్నీ చేశాం. ఇవన్నీ ఉండంగా మనం భగవంతుని చేరుకోవడం సాధ్యం కాదు. చేరుకోవడము అంటే మోక్షం పొందడమే అంటారు. ఇవన్నీ ఉండంగా కర్మలు మోక్షం పొందడం కాదు అని అంటుంటారు కదా, ఎలా? ఇన్ని పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తున్న మనకి భగవంతుడు గుర్తొస్తాడా చనిపోయే సమయంలో? కదా. ఒకవేళ గుర్తొచ్చినా ఆ భగవన్నామని ఒక్క నామాన్ని స్మరించినా చేరుకుంటామని గ్యారెంటీ ఏంటి? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా మనకి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం ఒక స్టూడెంట్ చదవకుండా, క్లాసులు శ్రద్ధగా వినకుండా, క్లాసులు బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళి అలా చేశాడు. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవుతాడా? అవ్వలేడు. అవునా? ఎందుకు? సెమిస్టర్ మొత్తం లేదా అకాడమిక్ ఇయర్ మొత్తం వృధా చేశాడు కాబట్టి. అవునా? అలాగే మన జీవితం అంతా మనం భక్తి మార్గాన్ని ఆచరించకుండా కేవలం చనిపోయే సమయంలో భగవంతుడిని తలుచుకుని నేను వెళ్ళిపోతాను అంటే కుదరదండి. అంటే అది జరగదు. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పితమనో బుద్ధిర్మామే వైశ్యసి అసంశయః. సర్వకాల సర్వావస్థల్లోనూ నన్ను తలుచుకో అంటే ప్రతి క్షణం కాదు, ప్రతి దినం. అట్లీస్ట్ ప్రతి క్షణం తలుచుకోవడం కష్టం సాధకులకి. కనీసం ప్రతి దినం అంటే ప్రతిరోజు ఆయన ఒక నామస్మరణ పూజ చేస్తూ ఉంటే, రోజులో కొంత సమయాన్ని అట్లీస్ట్ ఆయనకి పూర్తిగా డెడికేట్ చేస్తే, కేటాయిస్తే, మనం మిగిలిన సమయంలో మన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తే, అప్పుడు మనం చనిపోయే సమయంలో ఆయన్ని గుర్తు చేసుకోవడం సాధ్యపడుతుంది, ఆయన్ని చేరుకోవడం సాధ్యపడుతుంది. ఇక పాపకర్మలు పుణ్యకర్మలు అంటారా, ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. అవునండి. రోడ్డు మీద నడుస్తున్నాం, తెలుసు తెలియక ఒక చీమను తొక్కామనుకోండి, చీమను సంహరిస్తున్నాం, పాపం తగులుతుంది కదా. తెలియకుండానే ఒక చీమను చంపితే పాపం తగిలితే, కాన్షియస్గా తెలిసి వివేకంతో అమాయక ప్రాణుల్ని చంపితే ఇంకంత పాపం తగులుతుంది. ఖచ్చితంగా పాపం తగులుతుంది. అవునా? అలాగే మనం తెలుసో తెలియక ఎవరికో సహాయం చేస్తాం, కొన్నిసార్లు తెలిసి సహాయం చేస్తాం, దానికి కావాల్సినటువంటి పుణ్యం కూడా మనకు వస్తుంది. కానీ భక్తి కర్మలు ఈ పాపకర్మలకి పుణ్యకర్మలకి అతీతం. పాపం చేసినా పుణ్యం చేసినా మనం ఈ ప్రపంచంలోనే ఉంటాం. పుణ్యం చేస్తే స్వర్గలోకానికి వెళ్తారు, పాపం చేస్తే నరకలోకానికి వెళ్తారు. కానీ స్వర్గలోకం ఎక్కడుంది? ఈ భౌతిక జగత్తులోనే ఉంది, ఇక్కడే. అంతే. ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో 14 లోకాలు ఉన్నాయండి, వినే ఉంటారు మీరు. ఆ తల విత్తల సుతల రసాల తల అవన్నీ కింద లోకాలు, పాతాళ లోకాలు. భూలోకం మధ్యలో ఉంది, దీన్నే భూమండలం అని కూడా అంటారు. పైన 6 లోకాలు ఉన్నాయి: భువర్లోకం, స్వరలోకం, మహర్లోకం, జనలోకం, తత్వలోకం, సత్యలోకం. ఈ 14 లోకాలు ఈ భౌతిక జగత్తులోనే ఉన్నాయి, మెటీరియల్ యూనివర్స్లోనే ఉన్నాయి. అంటే 14 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుందాం. మీరు 7th ఫ్లోర్లో ఉన్నారు ప్రస్తుతం. పాపాలు చేస్తే 8th ఫ్లోర్కో, ఇంకా 8th ఫ్లోర్ కాదు, దాన్ని ఏమంటారు, కింద ఫ్లోర్స్కి వెళ్తారు. 6th ఫ్లోర్కో, 1st ఫ్లోర్కో, గ్రౌండ్ ఫ్లోర్కో, అండర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తారు, పాతాళ లోకం. పుణ్యాలు చేశారనుకోండి పై లోకాలకు వెళ్తారు. కానీ ఏ లోకంలోకి వెళ్ళినా ఆ బిల్డింగ్లో ఉన్నట్టే. ఇప్పుడు ట్రైన్లో ప్రయాణిస్తున్నారనుకోండి, జనరల్ కంపార్ట్మెంట్ కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, ఈ స్లీపర్ కంపార్ట్మెంట్ కాస్త సౌకర్యంగా ఉంటుంది, ఏసీ కంపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. కానీ ఏసీ కంపార్ట్మెంట్ కూడా ట్రైన్లోనే ఉంది. స్వర్గలోకం ఏసీ కంపార్ట్మెంట్ అనమాట. ఈ పాతాళ లోకం, కింద లోకాలన్నీ జనరల్ కంపార్ట్మెంట్ అనుకోండి. భూలోకం ఈ మిడిల్ కంపార్ట్మెంట్, భూలోకం స్లీపర్ కంపార్ట్మెంట్ అనుకోండి. కానీ స్వర్గలోకంలోకి వెళ్ళినా కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే మీ యొక్క పుణ్యం తరిగిపోతే, మీరు చేసినటువంటి ఆ పుణ్యకార్యాల యొక్క ఫలితం తరిగిపోతే, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త నిల్ అయిపోతే మళ్ళీ ఈ భూలోకానికి రావాల్సిందే. ఎల్లకాలం స్వర్గలోకంలో ఎవరు ఉండలేరు, దేవతలు ఉండలేరు. దేవతలు కూడా పోస్టులు అనమాట అవన్నీ. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, వీళ్ళందరూ పోస్టులు. మీరు రేపు ఇంద్రుడు అవ్వాలంటే అవ్వచ్చు, దానికి కావాల్సినటువంటి పుణ్యం అంతా సముపార్జించి ఇంద్రలోకానికి అధిపతి అవ్వచ్చు.
కానీ ఆ పుణ్యం ఫలితం అయిపోతే ఇంద్రపదం నుంచి మళ్ళీ కిందకి రావాల్సిందే. ఆహా. ఇంద్రపదవి కూడా పెర్మనెంట్ కాదు, స్వర్గలోకం పెర్మనెంట్ కాదు. ఉమ్, అలాగే అది పాపకర్మలు కూడా. ఉమ్, నరకలోకానికి వెళ్తాడు, ఆ పాప ఫలితం అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకంలో జన్మించాలి. ఇది భూలోకం అంటే కర్మభూమి. మనం చేసుకున్న గత జన్మ కర్మల ఫలితమే మనం ఇప్పుడు ప్రస్తుతం అనుభవించే లైఫ్ అంటాం. అవును. మరి స్వర్గలోకం వెళ్ళినప్పుడు అక్కడ పుణ్యం ఫలితం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తామన్నారు రావాలి. కదా. మరి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం అనుభవిస్తాము, ఆ ఫలితమే ఇక్కడ అనుభవిస్తున్నాం అంటారు కదా. కాదు కాదు, ఉమ్, ఇప్పుడు నేను చెప్పినట్టు భూలోకం కర్మభూమి. ఇక్కడ పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తారు చాలామంది. ఉమ్, ఉమ్, పాపకర్మలు చేయడం వల్ల వాళ్ళు నరకలోకానికి వెళ్ళి ఉమ్, ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తారు ఏదో శిక్షలాగా. ఆ, కానీ తీరని కోరికలు కొన్ని ఉంటాయి కదా, హా, ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ జన్మిస్తారు ఇక్కడికి. ఓ, ఇక్కడ జన్మిస్తారు. అసలు భౌతిక కోరికలే లేకపోతే మోక్షం వస్తుంది, కానీ ఇంకా భౌతిక కోరికలు మిగిలిపోయి ఉన్నాయి కదా. అవును, అవును. చేసిన తప్పులకు శిక్ష అయిపోయింది, ఆ, ఆ, కానీ మిగిలిన కోరికలు మళ్ళీ తీర్చుకోవాలి కదా, మళ్ళీ భూలోకానికి వస్తారు. ఉమ్, ఇక్కడ పుణ్యకర్మలు చేశారనుకోండి, ఉమ్, ఉమ్, స్వర్గలోకానికి వెళ్తారు. పుణ్య ఫలితం అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వస్తారు, కంటిన్యూ చేస్తారు వాళ్ళ యొక్క కర్మలు, పాపకర్మలో పుణ్యకర్మలో. అలా పైకి కిందకి పైకి కిందకి, 3rd ఫ్లోర్కి 2nd ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఉమ్, కానీ ఈ పాపకర్మల నుంచి పుణ్యకర్మల నుంచి పూర్తిగా బయటపడాలి అంటే భక్తి కర్మలు చేయాలి. ఉమ్, భక్తి కర్మలు అంటే భగవంతుడి యొక్క నామం జపించడం, ఆయన యొక్క కీర్తన, నిస్వార్థంగా ఆయన యొక్క భక్తి మార్గాన్ని ఆచరించడం. అప్పుడు ఈ భౌతిక జగత్తుకి, ఈ 14 లోకాలకి అతీతంగా ఆధ్యాత్మిక జగత్తులోకి, వైకుంఠంలోకి, గోలోకంలోకి ప్రవేశిస్తాం. అక్కడికి వెళ్తే మళ్ళీ పుట్టుకే లేదు, అంటే మోక్షం పొందడం. అది మోక్షం. ఉమ్, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఉమ్, అది క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి కాదు, మళ్ళీ నో రిటర్న్, పాత్ ఆఫ్ నో రిటర్న్ అనమాట అది. ఉమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది ఇప్పుడు మనకు భూలోకంలో జీవించి ఉన్నప్పుడు చాలా మంది చాలా పుణ్యకార్యాలు, భగవంతుడికి సంబంధించిన ప్రచారాలు అవి చేస్తూ చాలా సాత్వికంగా ఉంటుంటారు. అంటే అటువంటి వారు ఆల్రెడీ మోక్షం పొంది భగవంతుడి సేవ కోసం ఒక కారణ జన్ములుగా వచ్చారని చెప్పవచ్చా? ఏ రకంగా చెప్పచ్చు అంటారు? అందులో కొంతమంది కారణ జన్మలు ఉండుండొచ్చు. ఉమ్, ఇంకొంతమంది ఏమిటంటే వాళ్ళు ప్రస్తుతం భక్తి మార్గాన్ని ఆచరిస్తూ నలుగురికి చెప్తున్నారు. అవును. వాళ్ళు సాధక భక్తులు కావచ్చు, కారణ జన్మలు కావచ్చు, మహా ఆచార్యులు కావచ్చు. ఉమ్, అంటే భగవంతుడు అప్పుడప్పుడు తన యొక్క అనుచరుల్ని, తన యొక్క శాశ్వత భక్తుల్ని ఉమ్, భగవద్ధామం నుంచి కిందకి పంపిస్తాడు ఆహా, భక్తి ప్రచారం చేయడం కోసం. కొంతమంది ఏమిటంటే ఇక్కడే భక్తి మార్గాన్ని నేర్చుకుని ఉమ్. దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు, సాధక భక్తులు. వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, మనం చెప్పలేం అది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.